దండుని కథ. గోపాల ఉత్తర దిశకు ఆ మర్రి చెట్టు కొమ్మ మీదుగా దండుడు ప్రయాణించేసరికి 4 రోజులకు దాని చివర అతనికి కనిపించిన అక్కడ ఇంకేమైనా ఇంతలుంటాయేమోనని కొమ్మ దిగి ఆ చుట్టుప్రక్కల ప్రాంతాన్ని పరిశీలించసాగాడు. అక్కడో తోట, దానికి దగ్గరలో ఒక సరస్సు, అందులో బంగారు పద్మాలు ఉన్నాయి. ఆ సరస్సులో మణులతో తాపితమైన మెట్లున్నాయి. వింత వింత పరిమాణాలు అక్కడ అలుముకుంటున్నాయి. ఆ సరస్సు వద్ద కొంతసేపు సేదతీరి ఒక పొద దగ్గర కూర్చుని ఉండగా దాని పుష్పం అతని చేతికి అప్రయత్నంగా తగిలి అది రాలి కింద పడేసరికి దాన్ని పరీక్ష చూడడానికి దాని వాసన చూశాడు. అంతే, అతడు సిలుకగా మారిపోయాడు. అయినప్పటికీ ముందటి తెలివితేటలు నశించక విచారిస్తూ, దైవమా, పక్షి రూపంలోనైనా బతుకుతాను, ఇంతకోసమా ఇంత దూరం నేను వచ్చింది, మళ్ళీ నా మానవ రూపం నాకు ప్రాప్తించేలా అని విచారిస్తూ అక్కడ పళ్ళు తింటూ కొన్నాళ్ళు గడిపాడు. ఒకరోజు ఆ ఉద్యానవనానికి సోమప్రభ అనే విద్యాధర అనే దేవరాజు యొక్క కూతురు విద్యుత్ప్రభ స్నేహితురాలతో వచ్చి వ్యవహరించసాగింది. సుఖరూపుడైన దండుడు ఆమె దగ్గరికి వెళ్ళి మృదుమధురంగా పలికేసరికి ఆమె ఆ చిలుకను ఇష్టపడి ఎలాగైనా మాలిమి చేసుకోదలిసి ఆమెకు మచ్చిక కావాలనే దండుడు ఆమె సెంత చేరినందుకు కొద్ది క్షణాల్లోనే ఆ చిలుకను ఆమె స్వాధీనం చేసుకుంది. విద్యుత్ప్రభ ఆ చిలుకపై ఇష్టం పెంచుకుని గారాబంగా చూసుకుంటూ తనతో పాటు విద్యాధర లోకానికి తీసుకుపోయింది. విద్యాధరులు అనే ఆ దేవత జాతికి చెందిన లోకంలో ఒక చోట విమానాలు చేసే పని కొందరు విద్యాధరులకు నేర్పుతుండగా సాటుగా ఉండి సూక్ష్మబుద్ధితో ఆ విమానాలు చేయడం నేర్చుకున్నాడు దండుడు. ఒకరోజు విద్యుత్ప్రభ తన తాతగారైన మహాశయుణ్ణి చూడడానికి చిలుకతో వెళ్ళింది. అతడు మన్ననలు పొందే ఆ చిలుక ప్రత్యేకతను గురించి, అది దొరికిన స్థలం, తన తాతగారు నిర్మించిన తోటలోనే అన్నీ చెప్పింది. అప్పుడు ఆ మయుడు చిలకంటే జ్ఞాపకం వచ్చింది. నీకు నేను నిర్మించి ఇచ్చిన ఉద్యానవనంలోనే సరస్సు దగ్గర గల పొదరింట పువ్వును ఎన్నడూ వాసన చూడకు, నువ్వు చిలకైపోతావు. ఎప్పుడైనా తెలియక కానీ మరుపున కానీ అటువంటి స్థితి ఏర్పడితే ఆ పొదరింట వెనుక భాగాన గల పచ్చని పూలగుత్తిని వాసన చూస్తే మళ్ళీ పూర్వరూపం వస్తుందని వివరించాడు. దండుడ మాటలు విని తన పూర్వపు రూపం తెచ్చుకుని మార్గం లభించినందుకు దైవానికి నివాళులు అర్పించి విద్యుత్ప్రభ ఆ ఉద్యానవనానికి ఎప్పుడూ వెళ్తుందని ఎదురు చూడసాగాడు. ఒకనొక వసంతకాలంలో సాయంత్రం ఆ విద్యాధర పట్టణపు ఉద్యానవనంలోకి మామిడి చెట్టు కొమ్మ మీద విద్యాధర స్త్రీల సోయాగాలు చూస్తూ దండుడు ఆనందిస్తుండగా అక్కడ చేరిన ఓ 2 స్త్రీల మాటలను బట్టి ఒకనాటి ఉదయాన్నే కొందరు విద్యాధర స్త్రీలు భూలోకానికి ఒక మహామరిమాన చెరువులో ఉన్న తటాకంలో స్నానాదులు వెళ్ళారని, అందులో రాగమంజరి అనే యువతికి చెందిన వలువలు ఒక చిన్నవాడు సేజించుకుని చెట్టు కొమ్మల్లో దాగున్నాడని, ప్రయాణపు తొందరలో మిగతా స్త్రీలంతా వెళ్ళిపోగా ఆ యువతి కొంత ఆలస్యం చేసి తన వలువల కోసం వెతుకుతుందని దివ్య దృష్టితో అతన్ని చెట్టు మీద చూసి అతన్ని ఆ దృష్టితో దింపించి పలువలు దొంగలించిన అతన్ని రాయిగా పడి ఉండమని శపించిందని, బహుశా అతడు ఆమెను వలసినందువలనే ఆమె వలువలను దొంగలించి ఉంటాడని, ఆ మర్రి చెట్టు మొదట్లో ఉన్న తీగ యొక్క ఆకు నూరి జలంతో కలిపి ఆ శిల మీద జల్లితే అతనికి పూర్వరూపం ప్రాప్తిస్తుందని దండునికి అర్థమైంది. ఇప్పుడు ఆ స్త్రీలే అక్కడ జలకాలాడుతుంటే వారి అందాల తనివి తీరా చూస్తున్నాడు దండుడు. అక్కడ మర్రి చెట్టు దగ్గర వీరిని తిలకించిన వాడు సాంబుడే ఉంటాడని గ్రహించాడు. అదృశ్యాన సాంబశివుడికి పూర్వపు రూపం వచ్చే మార్గం నాకు తెలిసింది, బాగానే ఉంది. ముందు నాకు ఈ రూపం నుంచి విముక్తి కలిగితే కదా అతడి గురించి ఆలోచించడం అనుకుంటూ విద్యుత్ప్రభ మళ్ళీ ఉద్యానవనానికి ఎప్పుడు వెళ్తుందా అని ఎదురు చూడసాగాడు. విద్యుత్ప్రభ ఒకరోజు మళ్ళీ ఆ భూలోకపు తోటలోనికి విహరించడానికి చిలుకతో సహా ప్రయాణమైంది.
అదే అదనుగా దండుడు తాను ఆనాడు ఏ పొదరింటి పువ్వును వాసన చూశాడో గుర్తు చేసుకుంటూ సరిగ్గా దాని వెనకనే ఎరుగుకుంటూ వెళ్ళి ఆ పచ్చ పూల గుత్తి వాసన చూసి తిరిగి తన పూర్వ రూపాన్ని పొంది పొంగిపోయాడు. సరిగ్గా విద్యుత్ ప్రభ అదంతా చూసి ఆశ్చర్యపోయి, అయ్యా మీరెవరు, మీకు చిలుక రూపం ఎలా ప్రాప్తించిందని అడగా, నేను మీ తాత మయని వంశం వాడినే, నన్ను దండుడు అంటారు. ఒక కారణం వల్ల ఈ ఉద్యానవనానికి వచ్చి పొదరింటి పువ్వును వాసన చూసి ఇలా నీకు చిలుకనే చిక్కాను. అయితే నీ దయ వల్ల విద్యాధార లోకంలోని వింతలు విశేషాలు చూడడమే కాక విమానాలు తయారు చేయడం సైతం నేర్చుకోగలిగాను. నాకు సెలవిస్తే వెళ్తానన్నాడు దండుడు. అయితే విద్యుత్ ప్రభ అతని రూపానికి మాటలకు శీలానికి ఎంతో ప్రశంసించి అతని మీద కామభావం రేకెత్తగా, నన్ను పొగడనవసరం లేదు, విద్యా చేత రూపం చేత కూడా నువ్వు అసాధారణుడివే. అంతటి సుందరాకారుడు మా విద్యాధర జాతిలో కూడా లేడు. నీ మీద నేను మరులు కొన్నాను, నన్ను భారీగా స్వీకరించు. నాకు మానవుడు భర్తగా లభిస్తాడని మా తాత దీవించాడు, అది నిజం చెయ్యి, నువ్వు ఎటు మా కులం వాడివే కదా అని బతిమాలింది. దండుడు ఆమెను గాంధార వివాహం చేసుకుని కొన్నాళ్ళ ఉద్యానవనంలో ఆమెతో సుఖించాడు. ఒకరోజు కాంత, నా వృత్తాంతమంతా నీకు తెలియజెప్పాను కదా, నా స్నేహితులు మర్రి చెట్టు మొదలు దగ్గర ఎదురు చూస్తుంటారు, నేను వెళ్ళాలి, సెలవియ్యి అన్నాడు. వేడుక రుచి చూపి వెళ్ళిపోతాననడం ఏం న్యాయం, నాకంటే మిత్రులు ఎక్కువ, వెళ్ళవద్దని ఆమె అభ్యంతరం చెప్పింది. నువ్వు కామరూపినివి కదా, నేను ఎక్కడ ఉండి తలుచుకున్నా అక్కడకు నువ్వు వచ్చే నీ కోరిక తీర్చుకోగలవు అని చెప్పి ఆమెను ఒప్పుకునేలా చేసి, శాపంగా మార్చగల పుష్పాన్ని, శాపాన్ని మార్చగల పచ్చపాల గుత్తలనుకొని కూడా మూటగట్టు దండుడు 4 రోజుల తర్వాత మర్రిచెట్టు దిగాడు. అతడు దిగేసరికి అక్కడెవరూ లేరు. అప్పటికే గడువు మీరిపోయినా ఇంకా ఎవరూ చేరలేదన్నమాట. ఎవరెక్కడ ఇరుక్కుపోయారో అనుకుంటూ సాంబుడి పరిస్థితి నాకు ఎటూ తెలుసు, కనీసం ఎదురుగానే నేను పూర్వరూపం తెప్పిస్తాను, అప్పుడు ఇద్దరం కలిసి ఆలోచించవచ్చు అని ఆ విద్యాధర కన్య చెప్పిన ఆకును గుర్తుపెట్టి నీటిలో కలిపి రాతిపై చల్లగా సాంబుడు పూర్వరూపం అయినాడు. ఎదుటి ఉన్న దండుని కౌలించుకుని, సోదరా నువ్వు వచ్చి ఎంతసేపు అయింది, మన వాళ్ళు ఇంకా రాలేదే, ఎక్కడో సుందరి ఉండాలి, ఎక్కడికి వెళ్ళింది, ఇంతవరకు నాతో మాట్లాడుతూనే ఉందే, ఆమెను చూడకపోతే నా ప్రాణాలు నిలవు, ఆమెను తెచ్చి నాకు ప్రాణదానం చెయ్యి అంటూ బ్రతిమాలాడు. దండుడు నవ్వుతూ, రాగమంజరి అనబడే ఒక విద్యాధర కన్య నిన్ను శిలగా మారమని శపించింది. అద్రోశాన నీకు శాప విముక్తి కలిగే మార్గం నాకు గోచరించింది, లేకపోతే నీ పరిస్థితి చాలా దారుణంగా ఉండేది అని ఆ వైనం అంతా వివరించాడు. అయినప్పటికీ సాంబుడు ఆమె లేనిదే నాకు బ్రతుకు వృధా, నీలాగనే నేను విద్యాధర కన్యను పొంది తీరాలని పట్టుపట్టాడు. అయితే అందుకు ఒక మార్గం ఉంది. ప్రతి ఆదివారం విద్యాధర కన్యలు ఇక్కడికి జలకేలికి వస్తారు. ఈసారి నువ్వు మళ్ళీ రాగమంజరి వస్త్రాల సంగ్రహించి చెట్టు మీద ఆకుని ఉండు, ఎంత బ్రతిమాలినా దగ్గరకు రానివ్వకు, మిగిలింది నేను చూసుకుంటాననేసరికి సాంబుడు మహాదానందుడు భరితుడైనాడు. మరునాడు వాళ్ళు రావడం, జలకేలికి వస్త్రాలు ఇప్పడం, సాంబుడు ఆ కన్య వస్త్రాలని గుర్తుపెట్టి గుట్టిగా అపహరించడం జరిగాయి. జలక్రీడలు ముగిశాక తన వస్త్రాల కోసం వెతుకుతూ సాంబుని చూసి రాగమంజరి ఎన్నో విధాల అర్థించిన అతడు ఈసారి ఆమె మాయలో పడలేదు. ఈలోగా మిగతా కన్యలు వెళ్ళిపోయారు. అప్పుడు దండుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. తనను చూసి సిగ్గుపడుతున్న రాగమంజరికి ఒక వస్త్రాన్నిచ్చి, మీ ఏలిక విద్యాధర కన్య విద్యుత్ప్రభను రప్పించానా అని ఆమెను మనసులో తలుచుకుని ఆమె అక్కడికి రాగానే సాంబుడి గురించి చెప్పిన రాగమంజరితో అతని వివాహం జరిగేలా చూశాడు. సాంబుడు కూడా ఆమెతో 2-3 రోజులు సుఖించి తాను తలసినప్పుడు రాగమంజరి వచ్చేలా అంగీకరించి చేసి ఆమెను ఇంటికి పంపాడు. సాంబుడు దండుడు మిత్రుల జాడ తెలుసుకోవడానికి మొట్టమొదట వసంతుడు వెళ్ళిన మర్రికొమ్మ మీదుగా ప్రయాణించసాగారు. అతడికి కనిపించిన విశేషాలన్నీ వీరికి కనిపించాయి. నిర్జనమైన పట్టణం, ఒకే తీరుగా ఉండే వీధులు, ఒక కోట, దాని రహస్యం ద్వారా అన్నీ ఒక్కొక్కటి చూస్తూ చివరకు వసంతుడు నిస్త్రాణ పడి ఉన్న గదిని చేరుకున్నారు. కొనప్రాణంతో పడి ఉన్న వసంతుడిని చూసి దండుడు బిగ్గరగా అరిశాడు. గది 4 మూలలా వెతికేసరికి అతడి ప్రాణాలు దాచిన కత్తి ఒక చోట కనిపించింది. దైవానుగ్రహం వల్ల ఈ వరని
మొదలంతా అరగదీయే లేదు, ఇతన్ని బ్రతికిస్తా చూడు అంటూ తన యంత్ర రచన పాఠంతో వరని చక్కచేశాడు దండుడు. దాంతో వసంతుడు కళ్ళు తెరిస్తేనే కళావతి అంటూ కేకవేసి ఆమెకు బదులు మిత్రులు కనిపించేసరికి, మిత్రులారా మీరు ఇక్కడికి ఎలా వచ్చారు? నేను ఈ స్త్రీలోలత్వంలో పడి మిమ్మల్ని మర్చిపోయాను అనుకున్నారా? రాముడు ప్రవరుడు ఎక్కడా? వాళ్ళిద్దరూ క్షేమమే కదా అంటూ కుశల ప్రశ్నలు వేశాడు. వాళ్ళు తమ తమ వృత్తాంతాలను చెప్పారు. అది విని నన్ను ఎందుకు బతికించారు? కళావతి లేకుండా నేను ఎలా బతికేది అని వసంతుడు రోధించసాగాడు. అతడు దుఃఖం మాన్పించి జరిగిందంతా వసంతుడి నోట తెలుసుకున్నారు. అప్పుడు దండుడు, ఆర్య నువ్వు ధైర్యంగా ఉండు, కార్యమంతా నేను చక్కబరుస్తాను. ప్రాజునులైన వారు ఆపదలు వచ్చినప్పుడు ధైర్యం విడువారు. శోకించేవాడి సంపదలు నశిస్తాయి. నిన్ను నీ ప్రాణశక్తితో శీఘ్రకాలంలో జత కూర్చగలను. నేను కొత్తగా విమానం చేసే శక్తిని సంపాదించాను. దాని మీద వెళ్తే భూలోకమంతా చాలా వేగంగా చుట్టి రాగలుగుతాం అని అక్కడే అడవిలోని కొన్ని చెట్లు నరికి కొయ్యతో ఒక కీలుద్రవం నిర్మించి దాంట్లో తిరుగుతూ ఆ ముగ్గురు భూలోకంలో ప్రసిద్ధ చెందిన పట్టణాలన్నీ తిరుగుతూ కళావతిని వెతకసాగారు అని చెప్పేసరికి ప్రయాణ సమయం కావడంతో యతీంద్రుడు అప్పటికే కథ సారించి పైమంజలిలో గోపాలనకు తదనంతర వృత్తం ఇలా చెప్పసాగాడు.